అందరికీ నమస్కారం. మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పామో, ఈ 3 రోజులు కూడా వారికి జరగబోయేది ఏంటో తెలుసుకుంటే నిజంగా కూడా ఆశ్చర్యపోతారు అన్నమాట. మీరు వినబోతున్న 5 శుభవార్తలు ఏంటో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు. మేషరాశి వారు అందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ మేషరాశి వారు రాశి పరంగా చూసుకుంటే వీరు వ్యక్తిగతంగా చాలా అంటే చాలా మంచివారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలను కూడా అనుభవించారు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని మీరు నేర్చుకున్నారు. ఆ వచ్చిన కష్టాలను ఎంతోగానో శక్తిని పెట్టి ఎంతో తెలివిని పెట్టి అధిగమించుకొని ఇప్పటి రోజుల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. శనిదేవుని అనుగ్రహం వల్ల వీరికి ఇప్పుడు అంతా కూడా మంచి అనేది జరగబోతుంది. ఇన్ని రోజులు కూడా వీరికి గురువు అనుగ్రహం లేకపోవడం వల్ల ఎన్నో కష్టాలని అనుభవించారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ ఇబ్బందుల వల్ల అసలు 10 మంది ఎటువంటి వారు, వారి యొక్క కావాల్సిన వారు వారితో ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా నడుచుకున్నారు, వారి యొక్క పూర్తి మనస్తత్వం ఏంటి, ఎవరు ఎటువంటి వారు, ఇవన్నీ కూడా వీరు ప్రతి కష్టం నుంచి నేర్చుకున్నారు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఇబ్బందిని కూడా ఎంతో ఇష్టంగా దాటుకొని వచ్చారు. ఎందుకంటే ప్రతి ఇబ్బంది అంటే ప్రతి కష్టం కూడా ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్పించింది. మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చేసింది. కాబట్టి వీరు ఈ 3 రోజులు కూడా చాలా అంటే చాలా బిజీగా ఉంటారు. ఇక వీరికి డబ్బు గురించి మానసికమైన విరక్తి అనేది వచ్చింది అన్నమాట. డబ్బే జీవితం, డబ్బు ఉంటేనే రోజు గడుస్తుంది, డబ్బు ఉంటేనే అవసరాలు కూడా తీరుతాయి, డబ్బు ఉంటేనే మన వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మెచ్చుకుంటారు. ఆ డబ్బు ఎన్నో అవసరాలను తీరుస్తుంది. కాకపోతే ఇప్పటివరకు ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటారు. అలాంటి డబ్బు కోసం పడిన కష్టాలన్నింటినీ కూడా వీరు అధిగమించి వచ్చారు. కాబట్టి ఈ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు చాలా ముఖ్యమని చెప్పి, కేవలం అవసరాలను తీరుస్తుంది డబ్బు తప్ప ప్రశాంతతని ఇవ్వదు అని చెప్పి, డబ్బు అవసరాలకు ఉపయోగించుకోవడానికే తప్ప అది మన దగ్గర ఉంటే ఎటువంటి సంతోషాన్ని మనం పొందలేము అని చెప్పి అంటే ఇవన్నీ కూడా కొంతమందికి అర్థమవుతాయి. ప్రతి ఒక్కరు కూడా డబ్బు 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 అని చెప్పి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు డబ్బు వెనుక పరిగెడుతున్నారు. డబ్బు కోసం ఎన్నో రకాలైన పనులకు కూడా చేస్తున్నారు. కానీ డబ్బు కంటే కూడా మనిషి యొక్క మనసు, ప్రేమ, వ్యక్తిత్వం, మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం, కుటుంబంతో కలిసి పంచుకునే కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమని చెప్పి కొంతమంది అనుభవజ్ఞులు మాత్రమే అంటున్నారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు డబ్బు కంటే కూడా ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం ముఖ్యమని చెప్పి ఎప్పుడో తెలుసుకున్నారు. ఇక మేషరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఇక మేషరాశి వారు కుటుంబ పరంగా భార్యను కానీ, బిడ్డలను కానీ, ఒకవేళ ఆడవారైతే కనుక భర్తను కానీ, బిడ్డలను కానీ ప్రాణంగా చూస్తూ ఉంటారు. వారి ప్రేమ అనేది పూర్తిగా వారికే దక్కాలి అనే స్వార్థంతో కూడా ఉంటారనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఈ స్వార్థం వారికి చాలా మంచిని చేస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ఏ విధంగా ఆలోచిస్తారంటే కనుక అందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఈ రకంగా ఆలోచిస్తున్నారు, అందరి మంచితనాన్ని నేను కోరుకుంటున్నాను కదా, ఎవరికి నేను ఏ అన్యాయం చేయలేదు కదా, కానీ నన్నెందుకు వేరుగా చూస్తున్నారు అని చెప్పి ఎక్కువగా ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అంటే వారి కుటుంబ సభ్యుల్లోనే, నా అనుకున్న వాళ్ళల్లోనే చులకనగా ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే వీరికి విలువను తక్కువగా ఇవ్వడం, మంచైనా చెడైనా వీరితో పంచుకోకుండా ఉండడం, వీరితో మాట్లాడుతూ నోటితో మాట్లాడుతూ ఎక్కించి ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడడం, ఇటువంటిని కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క మనస్తత్వాన్ని వీరు చూసి ఒక రకమైన విసుగు అనేది వచ్చిందన్నమాట. కాబట్టి మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక ఎప్పుడైనా కానీ ఎవరు మీతో ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎవరి కింద ఎవరు లొంగకుండా వారితో కూడా మీరు అలాగే ప్రవర్తించండి. అదే న్యాయం.
మనకి భగవద్గీతలో చెప్పింది కూడా ఆ విషయమే. ఇక అంతేకాకుండా వీరు ఎక్కువగా జనాలకి టచ్లో ఉండరు. ఎందుకంటే వీరికి అన్నీ అంటే చిన్న వయసులోనే అన్నీ అనుభవం అయిపోయారు. ఎవరు ఎటువంటి వారు, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరు మాట్లాడుతున్నారు ముందే చెబుతున్నారు, వెనకేం చెబుతున్నారు అన్నీ కూడా అర్థమైపోయి ఒంటరిగా ఉండడమే మేలు అని చెప్పి వారి పని వారు చూసుకుని ఉంటారు. వారి పనిలో వారి యొక్క బిజీలో మునిగిపోతారు. అంతే తప్ప జనాల దగ్గర కూర్చొని బాతాకాని వేయడం, ఒకరి మీద ఒకరు గాసిప్స్ అంటూ కదా అలా గాసిప్స్ చెప్పుకోవడం, ఇటువంటి అన్నీ కూడా ఏమీ చేయరన్నమాట. అంటే ఎదుటివారికి ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు అంటే ఎదుటివారు ఎవరైనా దొరికితే వీరిని ఏ రకంగా వాడుకుందామా, ఏ రకంగా వాడుకుంటే మనకి ఉపయోగపడతాడా అని ఉంటారు తప్ప ఎదుటివారితో మంచిగా ఉందామా, మంచిగా మాట్లాడదామా అనే ఆలోచనతో ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో అయితే ఎవరూ లేరు. అవసరాలకు వాడుకోవడం, పక్కకి వదిలేయడం. కాబట్టి ఈ యొక్క నిజాన్ని వీరు పూర్తిగా కనిపెట్టారు. కాబట్టి ఎదుటి వారికి ఉపయోగపడేలా అంటే అవసరమైన వాళ్ళకి కాదు, ఎవరైతే వాడుకొని వదిలేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఉన్నారో వారికి మాత్రం దూరంగా ఉంటారు. కాబట్టి వీరు చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చు. వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వీరి యొక్క మాట తీరు చాలా తెలివిగా ఉంటుంది. ఎదుటివారు వీరితో ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే కొంతమంది ముందు ఒక మాట ఇండైరెక్ట్గా వీరిని ఒకటి అనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా మాట్లాడడానికి వీరితో చాలా భయపడతారు. ఎందుకంటే మాటకి మాట అంటారు కదా, ఆ విధంగా ఇచ్చి పడేస్తారన్నమాట. కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరు వినబోతున్న 5 శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు మొదటిగా వినబోతున్న శుభవార్త ఏంటి అంటే కనుక పిల్లల గురించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఈ మేషరాశి వారికి చెందిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి మార్చిలో 10th ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ లేదా ఇంకేదైనా చదువుతున్న వారి పిల్లల యొక్క ఎగ్జామ్స్, స్కూల్ పిల్లలైనా కానీ ఏప్రిల్ వరకు ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదా. వీరి పిల్లలకి సంబంధించిన ఒక జాబ్ వచ్చింది లేదా ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది ఊహించిన దానికంటే కూడా ఎక్కువ స్కోర్ రావడం కానీ, లేదా పిల్లలు జాబ్ చేస్తున్న వారికైతే వారికి శాలరీ పెరగడం అని చెప్పడానికి కానీ ఇలా పిల్లలకి సంబంధించిన ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఇది నిజంగా ఒక మంచి శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలామంది కొన్ని అలవాట్లకు బానిసలై ఉంటున్నారు. కానీ మేషరాశి వారి పిల్లలు మాత్రం చాలా మంచివారు అన్నమాట. ఈ పిల్లలకి పిల్లలే అన్నీ. కాబట్టి మనం 2 కళ్ళు మన పిల్లలే. కాబట్టి పిల్లలకు సంబంధించిన ఓ గుడ్ న్యూస్ కంటే శుభవార్త ఏమి ఉంటుంది. ఇక రెండవ శుభవార్త ఏంటి అంటే కనుక అప్పులు పూర్తిగా మీకు ఈ సంవత్సరంలో తీరిపోతాయి. ఎవరికైతే కొన్ని అవసరాల కోసం అప్పులు చేసి ఎవరైతే ఉన్నారో వారికి అప్పులు అనేవి పూర్తిగా తీరిపోతాయి. ఇక మూడవది ఏంటి అంటే కనుక మేషరాశి వారు ఇప్పటి వరకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడి ఉన్నారు. వారి యొక్క అనారోగ్యం సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారబోతున్నారు. అనారోగ్య సమస్యలు కానీ గతంలో పోల్చుకుంటే చాలా వరకు తగ్గుతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. సో అన్నిటికంటే ఆరోగ్యమే ఆస్తి అన్నమాట. దీనికంటే గుడ్ న్యూస్ ఇంకోటి ఉంటుందా? ఇది 3వ శుభవార్త అన్నమాట. ఇక 4వ శుభవార్త ఏంటి అంటే కనుక ఇప్పుడు ఎవరైతే ఏ వృత్తిలో ఉన్నారో, ఏ ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, బిజినెస్లో ఉన్న వారు కష్టం ఎంత పడుతున్నారో ఆ పనిలో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీరు అందుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ యొక్క పనుల్లో కొన్ని నష్టాలను మీరు చూశారు. కానీ ఇప్పటి నుంచి లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇక 5వది ఏంటి అంటే కనుక బంగారం మీరు కొనబోతున్నారన్నమాట. అవునండి, ఇప్పుడు బంగారం రేటు చాలా పెరిగిపోతుంది. పెరుగుతున్న బంగారాన్ని చూసి మనం ఇంకా ఎప్పుడు కొనలేకుండా పోతానేమో అని మొదటి సేవింగ్స్ని పెట్టి మీరు బంగారాన్ని కొనబోతున్నారు. ఆడవాళ్ళందరికీ కూడా బంగారం అంటే ఎంతో ఇష్టం తెలుసు కదా మనకి. మగవారికి కూడా కొన్ని చిన్న చిన్న కోరికలు
ఉంటూ ఉంటాయి. బంగారు బ్రాస్లెట్ తీసుకోవాలి, చైన్ తీసుకోవాలి, ఉంగరం తీసుకోవాలి అని చెప్పి అలా బంగారాన్ని మీరు కొనబోతున్నారు. ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 ఈ 3 రోజుల్లో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అంతా అర్థమవుతుంది. ఈ 3 రోజులు కూడా వీరికి వృత్తికి సంబంధించి ఉద్యోగాలైన, వ్యాపారాలైన, బిజినెస్ అయినా, చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికైనా ఎవరికైనా కానీ ఈ 3 రోజులు బాగా కలిసి వస్తుంది. చిన్న చిన్న ప్రయాణాలు వ్యాపారానికి సంబంధించి పడతాయన్నమాట. ఇక అంతేకాకుండా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. సంతాన పరంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా తల్లిదండ్రులు ఉంటారు కదా, మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు, వారికి కూడా ఆరోగ్యం అనేది ఈ 27, 28 రోజుల్లో చక్కగా ఉంటుంది, మీకు అనుకూలిస్తుంది. కుటుంబం పరంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా స్మూత్గా ఈ 3 రోజులైతే మీకు గడిచిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ పనులు చేస్తుంటారు కదా, రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది. ఎవరికైతే ప్రేమికులుగా ఉన్నారో ఈ మేషరాశి వారు చూసుకున్నమాట చాలా అద్భుతంగా ఉంది. ఇక ఓవరాల్గా మీకు ఈ 3 రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా, ఆనందంగా ఈ 3 రోజులు కూడా మీకు గడుస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. చూశారు కదా, ఓవరాల్గా ఈ మేషరాశి వారికి ఏ విధంగా ఉంది. వినాల్సిన శుభవార్తలు ఏంటో 5 శుభవార్తలు మీరు తెలుసుకున్నారు కదా. అంతేకాకుండా మీకు 3 రోజుల్లో జరగబోయేది కూడా మీరు తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మేషరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.